న్యూస్ హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన హెచ్చరికతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టు హాల్స్ లోని న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులను పోలీసులు బయటకు పంపి మొత్తం కాంప్లెక్స్ ను ఖాళీ చేయించారు. అయితే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి ప్రతి గదిని, మూలాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. చివరికి ఫేక్ మెయిల్ గా తేల్చారు పోలీసులు. బిల్డింగ్ పడిపోతుంది. రెండు బాంబులు అంటాయి, ఈ బాంబు బెదిరింపుకు సంబంధించిన మోడ్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు ఈ నాంపల్లి కోర్టుకు వచ్చిన బాంబు బెదిరింపు కాల్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? దీనిపై ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి సాగర్? ప్రసన్న, ఒక్క బాంబు బెదిరింపు ఈమెయిల్ మొత్తం యావత్తు కోర్టుని ఖాళీ చేసింది. మొత్తం దాదాపు 10,000 మంది రెగ్యులర్గా నాంపల్లి కోర్టుకు వస్తుంటారు. దాదాపు 4,000 మంది న్యాయవాదులు ఇందులో విధులు నిర్వహిస్తుంటారు. దాదాపు 5,000 కేసులు ప్రతిరోజు జరుగుతుంటాయి ఇందులో. సో మొత్తం ఒక్కసారిగా ఈ బెదిరింపు ఈమెయిల్ రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది. భయాందోళనతో వాళ్ళంతా కూడా సిబ్బంది, న్యాయవాదులు, రెగ్యులర్గా కేసుల కోసం వచ్చే వారందరూ కూడా బయటికి పరుగులు తీశారు. వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి మొత్తం 40 కోట్లు ఉంటాయి. వివిధ 12mm, 1mm నుంచి 12mm, 30mm వరకు వివిధ రకాల 40 రకాల కోర్టులు అనేది ఈ నాంపల్లి కోర్టు క్రిమినల్ కోర్టు కాంప్లెక్స్లో ఉంటుంది. ప్రధానంగా ఫేక్ బాంబు ఈమెయిల్ వచ్చింది మాత్రం సిబిఐ కోర్టుకు వచ్చింది. మనం చూస్తున్నటువంటి ఈ భవనంలో సిబిఐ స్పెషల్ కోర్టు ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెంట్ కేసులన్నీ కూడా ఇందులోనే జరుగుతాయి. సో ఈ భవనంలో ఉన్నటువంటి సిబిఐ స్పెషల్ కోర్టు ఈమెయిల్కి ఈ బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఏకంగా జడ్జ్ ఛాంబర్లోనే బ్లాస్టింగ్ చేస్తామంటూ అందులో ఉన్న సందేశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మొత్తం ఈమెయిల్ని కూడా పోలీసులు పరిశీలించారు. వెంటనే జడ్జ్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు సమాచారం వెంటనే బాంబ్ స్క్వాడ్తో రంగంలోకి దిగి 4 ప్రత్యేక బృందాల ద్వారా బాంబు స్క్వాడ్ తనిఖీలు చేసే బాంబు స్క్వాడ్తో పాటుగా బాంబు డిస్పోజల్ టీం వచ్చింది. ఇటు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, మొత్తం 4 విభాగాలకు సంబంధించినటువంటి 100 మంది పోలీసులు క్షుణ్ణంగా కోర్టు మొత్తాన్ని, మనకు 3 ఫ్లోర్ల మనకు భవనం అనేది మొత్తంగా మనకి ఇది కనిపిస్తుంది. అన్ని ఫ్లోర్లు, అన్ని కాంప్లెక్స్ను, జడ్జి సంబంధించినటువంటి ఛాంబర్లని కూడా పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. సో బయట ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ ఆవరణలోనే పార్కింగ్ ఉంటుంది. ఈ పార్కింగ్లో కూడా డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ కూడా క్షుణ్ణంగా మొత్తం నాంపల్లి కోర్టు లోపల భవనంతో పాటుగా బయట ఉన్నటువంటి ఆవరణలను కూడా పూర్తిగా క్యాంటీన్ని, ఇటు వాహనాలని అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. సో మొత్తం ఈ ఒక్కరోజు ఒక్క ఈమెయిల్ బెదిరింపు రావడంతో కోర్టుకి దాదాపు, ఎందుకంటే విచారణ స్టార్ట్ అయినటువంటి, జనరల్గా కోర్టు అనేది 10 o'clock స్టార్ట్ అవుతుంది. సో 11 o'clock కేసుల పరిశీలన, విచారణ అనేది జరుగుతుండగా 11 o'clock ఇది వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. సుమారు 3:30 నుంచి 4 గంటల పాటు మొత్తం అన్ని రకాల విభాగాలకు సంబంధించినటువంటి పోలీసులు, కోర్టు సిబ్బంది అప్రమత్తమై అడుగడుగునా తనిఖీ చేశారు. ఎట్టకేలకు పోలీసులు బాంబు లేదని నిర్ధారించడంతో బాంబ్ స్క్వాడ్, పోలీసులు వారందరినీ కూడా, ఎందుకంటే దాదాపు వేలాది మంది దీనిపైనే మొత్తం కోర్టు ఆవరణలోనే బయటనే నిల్చుని ఉన్నారు. వందలాది మంది అడ్వకేట్స్ బయటనే నిల్చుని ఉన్నారు. మొత్తం వారందరినీ కూడా బయటికి పంపించి క్షుణ్ణంగా తనిఖీలు చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా జడ్జి ఛాంబర్లోనే బ్లాస్టింగ్ జరగబోతుందని బెదిరింపు ఈమెయిల్ రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి. అందరూ, వందలాది మంది అడ్వకేట్స్, వేలాది మంది కక్షిదారులు కేసుల కోసం వచ్చే, ఎందుకంటే వివిధ కేసుల్లో నిందితులను కూడా ప్రొడ్యూస్ చేసేందుకు ఆ ప్రత్యేక వాహనాల్లో తీసుకొస్తుంటారు. ఆ వాహనాలన్నీ కూడా అక్కడ నిలిపేసిన పరిస్థితి. సో కొద్దిసేపటి క్రితమే బాంబు స్క్వాడ్ పూర్తిగా నిర్ధారించింది. కోర్టు లోపల భవనాలతో పాటుగా బయట ఉన్నటువంటి అన్ని క్షుణ్ణంగా అడుగడుగునా పరిశీలించారు. సో ఎట్టకేలకు ఇది ఫేక్ ఈమెయిల్గా పోలీసులు నిర్ధారించారు. సో దీనిపైన కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే ఏకంగా కోర్టు ఈమెయిల్కి ఈ ఫేక్ ఈమెయిల్ రావడము, అనంతరం అందులో జడ్జి ఛాంబర్లలో బ్లాస్టింగ్ జరగబోతుందని పేర్కొనడము, ఈ మొత్తం ఘటన అనేది ఒక్కసారిగా నాంపల్లి కోర్టు ఆవరణలో ఉండేటువంటి వారిని కూడా ఒక్కసారిగా కంగారుకు, ఒక ఉలిక్కిపాటుకు గురి చేసిన పరిస్థితి ఈరోజు కనిపించింది. వందల కేసులు, వేలాది కేసులు, సిబిఐ కోర్టు అంటేనే ఇంపార్టెంట్ కేసెస్ అనేది అందులో జరుగుతుంటాయి. సో నాంపల్లి క్రిమినల్ కోర్టులో దాదాపు 40కి సంబంధించిన వివిధ రకాల కూడా వేలాది
హియరింగ్ ఉంటుంది, విచారణ ఉంటుంది, కొత్తగా అప్రోచ్ అయ్యే వారు కూడా రెగ్యులర్గా వస్తుంటారు. సో ఈ ఒక్క ఫేక్ ఈమెయిల్ ద్వారా ఒక రోజు కోర్టు కార్యకలాపాలన్నీ కూడా పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే వారిని తీసుకెళ్లారు, అంటే అనుమతించారు, కోర్టు కార్యకలాపాలు జరుగుతున్నాయి, ఇంకో 2 గంటలు మాత్రమే కోర్టు జరుగుతుంది. సో మిగతా ఈ రోజు కేసుల పరిస్థితి ఏంటి అనేది కూడా కొంత గందరగోళ పరిస్థితి అయితే నాంపల్లి కోర్టు వద్ద ఈ రోజు కనిపించింది. మరి బెదిరింపు ఈమెయిల్ చేసింది ఎవరు అనే దానిపైనకైతే పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. అతడు ఎందుకు చేశాడు, ఎక్కడి నుంచి చేశాడు అన్న కోణంలో కూడా నాంపల్లి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. గతంలో కూడా ఇదే తరాలో ఫేక్ ఈమెయిల్గా రావడంతో ఈసారి కూడా గతంలో చేసిన వారే చేశారా, ఇంకెవరైనా చేశారా అన్న కోణంలో అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తులో ఎలాంటి అంశాలు వెల్లడైతే అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాగర్. సో మొత్తానికి చూసుకొచ్చి హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకు ఒక్కసారిగా బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అందరూ అప్రమత్తమయ్యారు. బాంబు మెయిల్ కి సంబంధించి దర్యాప్తు చేయగా ఇటు అధికారులంతా కూడా దాన్ని ఇప్పుడు ఫేక్ మెయిల్ గా కూడా కొట్టిపారేశారు.